హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరాజ్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిపాయలు. ఇలా ఒక ప్లేట్లో టిష్యూ మీద ఉల్లిపాయలను వేసి డ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలాకు కావాల్సిన పదార్థాలు: 3 దాల్చిన చెక్క, 8 ఇలాచి, 4 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ పెప్పర్, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 3 అనాస పువ్వు మరియు 8 లవంగాలు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇవన్నీ 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మసాలా మొత్తం ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కొంచెం నిమ్మకాయ, కొంచెం సాల్ట్ వేసి మనము నీట్గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లో చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా. ఇందాక రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ కసూరి మేతి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు మొత్తం మసాలా పట్టేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్కి మసాలా మొత్తం పట్టించిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసి నానబెట్టిన బాదం, కాజు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఒక బాదమే వాటర్లో నానబెట్టానండి, మిగతా అన్ని నార్మల్గా వేసాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై అయ్యే లోపు మనం పక్కన స్టవ్ మీద బిర్యానీ రైస్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. మేము 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ తక్కువ. ఇప్పుడు ఇందులో 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెంచాల బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక 70% అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, రైస్ 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ తీసుకొచ్చి బిర్యానీ బౌల్లో మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా నీట్గా రైస్ మొత్తం ఈ బౌల్లో వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొన్ని నట్స్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం నెయ్యి వేసి ఇలా టిష్యూ మొత్తం పెట్టేసి లిడ్ క్లోజ్ చేయాలి.
స్టవ్ సిమ్లో పెట్టి ఒక ప్యాన్ మీద ఈ బిర్యానీ బౌల్ పెట్టేసి 10 మినిట్స్ దమ్ చేయాలి. మరో సైడు చికెన్ కర్రీ కూడా నేను కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో బిర్యానీ అయినా మండి అయినా సైడ్ డిష్ చికెన్ కర్రీ ఈజ్ మ్యాండేటరీ. వావ్, చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ అనేది కుక్ అవ్వగానే తినొద్దు, ఒక 10 మినిట్స్ ఆగి తింటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. టేస్టీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ. గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ, డైట్ కోక్ అండ్ కొంచెం పెరుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.